ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక మలుపు. యుద్ధం ముగింపుపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ మీడియా సంస్థకి ఇచ్చిన ఓ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇరాన్పై యుద్ధం ముగింపు అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర నిర్ణయమన్నారు ట్రంప్. యుద్ధం ముగించాల్సి వస్తే నెతన్యాహుతో కలిసి చర్చిస్తామన్నారు ట్రంప్. ఇజ్రాయెల్ను ఇరాన్ నాశనం చేయాలని చూస్తుందని, అందుకే ఇరాన్ను నాశనం చేస్తున్నామన్నారు ట్రంప్. ఇరాన్ సుప్రీంగా ముజ్తబా ఖమేనీ ఎన్నికైన కాసేపటికే ఇజ్రాయెల్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు ట్రంప్. యుద్ధానికి ముగింపు ఎప్పుడో చెప్పలేదు, 6 వారాలకు పైగా యుద్ధం కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వైట్ హౌస్ చెప్తోంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కూడా యుద్ధం మొదలైంది. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ని అంతమొందించారు. అనేక మంది సైనిక అధికారులను హతమార్చారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్ మీడియా సంస్థతో టెలిఫోన్ సంభాషణ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందా లేక తొందరగానే ఆగిపోతుందా? ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఈ టాపిక్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ మెరుపుదాడులు, మరోవైపు ఇరాన్ ధీటుగా ప్రతిదాడులు చేసడంతో ఈ వారు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ యుద్ధం ముగింపుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, తాను ఇద్దరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తాను నెతన్యాహు లేకుంటే ఇజ్రాయెల్ను ఇరాన్ నాశనం చేసి ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకున్న ఇరాన్ను ముందుగానే తాము నాశనం చేశామంటూ చెప్తున్నారు. ఇరాన్పై అమెరికా దాడులు నిలిపేయాలని నిర్ణయించుకుంటే ఇజ్రాయెల్ కూడా అటాక్స్ ఆపేయొచ్చన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్ పరిసరాల్లోని 5 కీలక చమురు నిల్వల కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆయిల్ డిపోలు పేలిపోయి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్ వీధులంతా ఎటు చూసినా మంటలు వ్యాపించాయి. సిటీపై ఆకాశంలో వందల మీటర్ల పొడవున దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో తెల్లవారిన సూర్యుడు కనిపించని భయానక పరిస్థితి నెలకొంది. ఇరాన్పై మున్ముందు మరిన్ని సర్ప్రైజింగ్ అటాక్స్ ఉంటాయి అంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 ట్యాంకర్ డ్రైవర్లు చనిపోయారు. టెహ్రాన్లోని ఖుడ్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ను బాంబులతో పేల్చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్తో పాటు అల్స్ రోజ్, అలాగే యూజ్డ్ ఇస్ఫహాన్లోనూ ఇజ్రాయెల్, అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో అల్ బ్రోజ్, యాజ్ద్, ఇస్ఫహాన్ ఇలాంటి ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగాయి. ఇక కుర్దుల హెడ్ క్వార్టర్స్ కూడా బాంబులతో పేల్చివేసినట్టుగా ప్రస్తుతం సమాచారం అంతా. సో మొత్తం మీద ఇటు వైపు యుద్ధం భీకరంగా కొనసాగుతుంది, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇక యుద్ధం ఎప్పుడు ఆపుతారంటూ ట్రంప్ను ప్రశ్నించినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మాట్లాడిన తర్వాతే యుద్ధం ముగింపుపై నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. అటు ఖమేనీ వారసుడిగా ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ నియామకం జరగనుండగా తమ అనుమతి లేనిదే ఇరాన్ పీఠంపై ఎవరూ నిలవలేరంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం 10వ రోజుకు చేరుకున్న వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత వివాదాస్పద, శక్తివంతమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఇరాన్పై యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తారంటూ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ఇరాన్ కొత్త లీడర్ నియామకంపై స్పందిస్తూ అమెరికా ఆమోదం లేనిదే ఇరాన్లో ఏ నాయకుడు కూడా ఎక్కువ కాలం అధికార బాధ్యతలు చేపట్టలేరంటూ హెచ్చరించిన పరిస్థితి. యుద్ధం ఎప్పుడు ముగిస్తుందన్న ప్రశ్నకు కూడా ట్రంప్ స్పందించారు. ఇది పరస్పర నిర్ణయమని తాను నెతన్యాహు నిరంతరం మాట్లాడుకుంటున్నామన్నారు. సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని, తాము లేకపోతే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ను నాశనం చేసేదంటూ ఇజ్రాయెల్ మీడియా సంస్థకు చెప్పారు. అమెరికా వైమానిక దాడులు ఆపినా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుందన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ప్రస్తుతం ఇరాన్ తన పొరుగు దేశాలైన యుఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేస్తుంది. యుద్ధం 10వ రోజుకు చేరిన ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ దిశగా ఎటువంటి అడుగులు పడకపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగానే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్ చేశారు.
از اینجا میاد اینجا. మరోవైపు ఖొమైనీ వారసుడిగా ముస్తాబా ఖొమైనీని ఎన్నుకున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనం రేపుతున్నాయి. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడిలో ఫిబ్రవరి 28వ తేదీన జరిపిన దాడిలో ఆ రోజు ముస్తాబా కూడా గాయపడ్డట్టు వార్తలు అందుతున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసింది. దీంతో ఆయన కుమారుడు ముస్తాబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా నియమిస్తున్నట్లు ఆ మత గురువులు సోమవారం ధృవీకరించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ చరిత్రలో ఈ అత్యున్నత పదవి మారడం ఇది మూడవసారి మాత్రమే. అయితే ఈ నియామకంపై ట్రంప్ స్పందించారు. కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం పొందాల్సిందేనంటూ, లేదంటే ఆయన పదవిలో ఎక్కువ కాలం ఉండలేరని, ప్రతి 5-10 ఏళ్లకు ఒకసారి తాము యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూస్తామన్నారు. ఇరాన్ అణు ఆయుధాలని పొందే పరిస్థితిని ఎప్పటికీ రానివ్వమన్నారు. మొత్తం మీద ఆయన కొన్ని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్కి అలాగే ఏబీసీ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇజ్రాయెల్ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇక ఏది చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను బెంజమిన్ నెతన్యాహు కలిసి తమ దేశాల అంశాలకు సంబంధించి, తమ ప్రయోజనాలకు సంబంధించి కట్టుబడి ఉంటామని, ఇద్దరు కూడా కట్టుబడి నిర్ణయం తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటన ఆసక్తి రేపుతుంది. ఎప్పుడు ఆపుతారు, ఇది ఎప్పుడు ముగుస్తుందంటే దానికి సమాధానాన్ని దాటవేశారు. యుద్ధం ఎప్పుడు ఆగాలన్నా, ఎప్పుడు ముగియాలన్నా ఇజ్రాయెల్ అమెరికా కలిసి నిర్ణయం తీసుకుంటున్న సాధ్యమవుతుందన్నారు. ఒకవేళ తాము అండగా నిలబడకపోతే ఇప్పటికే ఇజ్రాయెల్ను ఇరాన్ నాశనం చేసేదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకవేళ తాము దాడులు ఆపినా అటు ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపే అవకాశం ఉందని, బట్ ఖచ్చితంగా అటువైపు నుంచి వచ్చే దాడులను కూడా తిప్పికొట్టే సందర్భంలో మళ్ళీ ప్రతిదాడులు కూడా చేయొచ్చు అంటూ చెప్పుకున్న పరిస్థితి. బట్ ఏదైనా నిర్ణయం బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మాట్లాడతానంటూ ట్రంప్ చెప్తున్న కామెంట్స్ అయితే ఇంకా కొద్ది రోజుల పాటు ఈ యుద్ధం ఆగదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రధానంగా నాయకత్వ మార్పుకు సంబంధించి వాళ్ళు పట్టుదలగా ఉన్నారు. ఇంకా ఇరాన్లో మిగిలినటువంటి నాయకులందరినీ కూడా పూర్తిగా అక్కడి నుంచి తప్పించి కొత్త నాయకత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా తాము యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి ఇప్పుడు వదిలేసి మళ్ళీ 4-5 ఏళ్ళకి మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దడానికి యుద్ధం చేసే కంటే ఇప్పుడే పూర్తి శాశ్వత పరిష్కారాన్ని తాము కనుగొన్నాకే ఇక యుద్ధం నుంచి విరమిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్, అమెరికా పట్టు వీడేలా కనిపించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తమకు అనుకూలమైన వ్యక్తుల్ని గద్దెపై ఎక్కించిన తర్వాతే ఇప్పుడున్నటువంటి ఖమేనీ వారసత్వాన్ని పూర్తిగా తుదముట్టించి అక్కడ ఇరాన్లో కొత్త పాలన తీసుకొచ్చే దిశగానే వీళ్ళ అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతుంది.